హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. మనం ప్రీవియస్ వీడియోలో సెట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకుంటే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కమింగ్ టు టుడే టాపిక్, దట్ ఈజ్ ఎ విండో ఫంక్షన్. విండో ఫంక్షన్ అంటే ఏంటి? నార్మల్గా విండో ఫంక్షన్ అంటే గ్రూప్స్ని లైక్ రోస్ని గ్రూప్ చేయకుండా టేబుల్లో ఉండే రో మీద క్యాలిక్యులేషన్ చేయడానికి యూస్ చేసే ఫంక్షన్స్ని మనము విండో ఫంక్షన్స్ అంటాం. అంటే ఏంటంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ లాగా రిజల్ట్ని సింగిల్ రోలో కాకుండా ప్రతి రోకి క్యాలిక్యులేషన్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అగ్రిగేషన్ అంటే గ్రూప్ బై ఉంది కదా మనకి, అగ్రిగేషన్ ప్లస్ గ్రూప్ బై అనేది. అలా కాకుండా ఒకవేళ అలా చేస్తే మనకి ఏమవుతుంది, ఒక అగ్రిగేషన్ చేసుకొని ఓన్లీ ఒక ప్రోడక్ట్ మనకి ఎన్నిసార్లు, ఒకవేళ ఒక ప్రోడక్ట్ మనకి 4 టైమ్స్ ఉన్నా బట్ ఆ ప్రోడక్ట్ అనేది ఓన్లీ 1 టైం డిస్ప్లే అయ్యి దానికి కౌంట్ ఆర్ సమ్మన్ మీ అగ్రిగేషన్ ఫంక్షన్ ఇస్తే ఆ అగ్రిగేషన్ రిజల్ట్ అనేది ఇస్తుంది. అది గ్రూప్ బై కదా. బట్ మీరు విండో ఫంక్షన్స్కి వస్తే డేటా అంటే అక్కడ ఉండే డేటా అనేది ఎక్కడ లాస్ అవ్వకుండా మీకు ఎగ్జాక్ట్ డేటా ఇస్తుంది. అండ్ ఒక యాడ్ ఆన్ కాలం అనేది యాడ్ అవుతుంది, దానికి అగ్రిగేషన్ కాలం ఒకటి యాడ్ అవుతుంది అనమాట, యాడ్ ఆన్గా యాడ్ అవుతుంది. అండ్ ఒకసారి సింపుల్గా ఒకసారి చెక్ చేద్దాము. ఈ జస్ట్ ఎగ్జాంపుల్స్ తోటి ఎగ్జాంపుల్ తీసుకొని ఒకసారి అర్థమయ్యేలా చూద్దాం. అండ్ క్వశ్చన్ ఏంటంటే నాకు ఇక్కడ క్యాలిక్యులేట్ ద టోటల్ సేల్స్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. ఓకే, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ సేల్స్ కావాలి అన్నారు. మనకి బిఫోరే మీరు ఒకవేళ బిఫోర్ మన వీడియోస్ని కానీ ఫాలో అయ్యండి, ఈ సిరీస్ కానీ ఫాలో అయ్యి ఉంటే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. అది అడిగింది ఏంటి, టోటల్ సేల్స్, అగ్రిగేషన్ అడిగాడు. అట్ ద సేమ్ టైం అండ్ ఈచ్ ప్రోడక్ట్, ఒక్క ప్రోడక్ట్కి అంటే ఈచ్ ప్రోడక్ట్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా వాళ్ళకి అవసరం లేదు, ఈచ్ ప్రోడక్ట్కి వాళ్ళకి టోటల్ సేల్స్ అనేది కావాలి. దానికోసం బిఫోర్ మనం ఏం యూస్ చేసేవాళ్ళము, టోటల్ సేల్స్ అన్నారు కాబట్టి సమ్ అగ్రిగేషన్ ఫంక్షన్ యూస్ చేసి గ్రూప్ బై కాలమ్ని యూస్ చేసేవాళ్ళం. గ్రూప్ బై నాన్ అగ్రిగేషన్ కాలమ్ని గ్రూప్ బైకి యాడ్ చేసి మనము సాల్వ్ చేసేవాళ్ళం. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ గ్రూప్ బై చూడాల్సిందే. అండ్ ఇప్పుడు చూద్దాం, ఇది 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ద ఫస్ట్ వే మనం గ్రూప్ బైలో ఎలా సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. రిజల్ట్ ఎలా వస్తుంది, సపోజ్ నాకు ప్రోడక్ట్ నేము అండ్ సేల్స్ నాకు కావాలి. మనం గ్రూప్ బై యూస్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఇదే తీసుకుంటున్నాను, జస్ట్ ఈ కాలమే ప్రోడక్ట్ నేము అలానే సేల్. ఓకే, మనకేమవుతుంది, ఫస్ట్ ల్యాప్టాప్ వస్తుంది. ప్రోడక్ట్ నేము ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకొని రిజల్ట్లో ఇక్కడ ప్రింట్ చేసుకుంటుంది ఎస్క్యూఎల్. దెన్ రిజల్ట్లో ఎన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, మనకి 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో అది ఏం చేస్తుంది, ఈక్వల్ టు ఈ ఫస్ట్ ఈ సమ్ ప్లస్ అలానే ఇంకా నెక్స్ట్ రోకి వెళ్తుంది, ల్యాప్టాప్ అని చెక్ చేసుకుంటుంది, లేదు మొబైల్ ఉంది. థర్డ్ రోలోకి వెళ్తే ల్యాప్టాప్ ఉంది, సో ఈ వాల్యూ తీసుకుంటుంది. అగైన్ మళ్ళీ 4th రోలోకి వెళ్తుంది మొబైల్, 5th రోలోకి వెళ్తుంది టీవీ. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళకి రిపీట్ అవ్వలేదు, ల్యాప్టాప్ అనేది రిపీట్ అవ్వలేదు, ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది. సో ఓకే అని చెప్పుకొని ఆన్సర్ అనేది ఇస్తుంది. అండ్ అగైన్ నెక్స్ట్ ఫస్ట్ కాలం అయిపోయింది కదా, ఫస్ట్ రో అయిపోయింది కదా, నెక్స్ట్ రోకి వెళ్తుంది. నెక్స్ట్ రో ఏంటి, మొబైల్, రైట్. మొబైల్ తీసుకుంటుంది, మనకి రిజల్ట్లో ప్రింట్ చేస్తుంది. అగైన్ మొబైల్ ఎక్కడెక్కడ ఉంది, ఎనీ టైమ్స్ ప్రింట్ అయిందో చెక్ చేసుకొని ఆ వాల్యూ వరకే ఇస్తుంది. అండ్ థర్డ్ కాలంలోకి వెళ్తే ల్యాప్టాప్ వచ్చేసింది, థర్డ్ రోలోకి వస్తే ల్యాప్టాప్ వచ్చింది, అంటే ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది, సో దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. అండ్ 8th రోలోకి వచ్చేటప్పటికి కూడా మొబైల్ ఉంది, అది కూడా మనకు ఆల్రెడీ ప్లేస్ అయింది, ఇగ్నోర్ చేస్తుంది. లాస్ట్ వన్ టీవీ తీసుకొని వచ్చి ఇక్కడికి ఇస్తుంది. అండ్ ఈ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. మీరు గ్రూప్ బై యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, గ్రూప్ బై యూస్ చేయడం వల్ల ఓన్లీ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అలానే నాన్ అగ్రిగేషన్ ఫంక్షన్స్, రైట్. అగ్రిగేషన్ ఫంక్షన్స్, నాన్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ మాత్రమే మనం రిటర్న్ చేయగలం. లైక్ కాలమ్, మీరు సపోజ్ ఇది సమ్ కాబట్టి మనం సమ్ ఆఫ్ సేల్స్ అని పెట్టేస్తే అది అగ్రిగేషన్ కాలం అయిపోయింది. మనకి ప్రోడక్ట్ నేము, ఓన్లీ ఈ 2 డీటెయిల్స్ మాత్రమే మనము ఎక్స్ట్రాక్ట్ చేయగలం. నాకు ఆర్డర్ ఐడి కూడా కావాలి, అంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా కావాలి. ఏది, నాన్ అగ్రిగేషన్ కాలమ్స్లో నాకు ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి. అలా దానికి చేయాలి అంటే గ్రూప్ బై అనేది, గ్రూప్ బైతో చేయడం ఇంపాసిబుల్, మనకి ఎర్రర్ వస్తుంది. అక్కడ మనం ఏదో ఒకటి అగ్రిగేషన్లో ఉండాలి, లేదంటే నాన్ అగ్రిగేషన్ కంపల్సరీగా గ్రూప్ బైలో మిక్స్ అయ్యి ఉండాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. మీరు ఆల్రెడీ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది, ఆ వీడియో చూసుంటే మనకి ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు విండో ఫంక్షన్ చూద్దాం. విండో ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, సపోజ్ ఇక్కడ చూడండి, నాకు ఆర్డర్ ఐడి డీటెయిల్స్ వస్తుంది. ఓకేనా,
నాకు ప్రోడక్ట్ నేమ్, ఇవి రెండు అగ్రిగేషన్ కాలమ్స్, నాన్ అగ్రిగేషన్ కాలము ఏది ఆర్డర్ ఐడి అలానే ప్రోడక్ట్ నేము. అగ్రిగేషన్ కాలం ఏమైంది, సేల్స్ వచ్చేసరికి అగ్రిగేషన్ కాలం అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్డర్ ఐడిలో నాకు ఫస్ట్ వస్తుంది, ఇదంతా తీసుకుంటుంది, ఇది టోటల్ ఈ వాల్యూ అంతా తీసుకుంటుంది. ఓకేనా, మీకు కావాలంటే ఇండివిజువల్ సేల్స్ కూడా ఇవ్వచ్చు, ఈ సేల్స్ కూడా ఇవ్వచ్చు. నాకు ఈ మొత్తము ఈ 3 కాలమ్స్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ సేల్స్ అంటే టోటల్ సేల్స్. ఓకేనా, ఇది కావాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుందంటే అది సింపుల్గా ఇప్పుడు సమ్ తీసుకొని, సమ్ అంటే ఇప్పుడు మనకి వేరే వేరే కాలంలో ఉన్నాయి కాబట్టి పాసిబుల్ అవ్వదు. ల్యాప్టాప్ వన్స్ ఎనీ 2 టైమ్స్ వచ్చేసింది. అగైన్ మొబైల్ ఇక్కడ ఒకసారి ఉంది, అలానే ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ అగైన్ మొబైల్ ఇక్కడ ఉంది, ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. ప్లస్ ఇక్కడ ఉంది. సేమ్ టీవీ మాత్రం ఒకటే ఉంది కాబట్టి ఒకటేసింది. అంటే ఏంటి, మనము విండో ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా డీటెయిల్స్ అనే దాన్ని ప్రింట్ చేయొచ్చు. అంటే మనకి రా డేటాలో ఎంత డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం మనం రిజల్ట్లో ప్రింట్ చేయొచ్చు. ఎక్కడ కూడా లాస్ అనేది, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్గా మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్డర్ ఐడీస్ ఉన్నాయి, ఆర్డర్ మొత్తము 5 ఉన్నాయి. ఈ 5లో బట్ మనం గ్రూప్ బై యూజ్ చేయడం వల్ల 5 బికమ్ ఓన్లీ 3గా వచ్చి మనకి ఓన్లీ సమ్ రిజల్ట్స్ మాత్రమే ఇచ్చింది. సమ్ అంటే ఇది ఎగ్జాక్ట్ ఆన్సరే. ఓకేనా, మొత్తం కావాల్సిందే, ఇది కరెక్ట్ ఆన్సరే వస్తుంది. చూడండి సేమ్ ఆన్సరే కదా, కరెక్ట్ ఆన్సరే వచ్చింది. కాకపోతే ఏంటంటే మనం గ్రూప్ బై యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన ఎక్స్ట్రా డీటెయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేము. ఓన్లీ అగ్రిగేషన్ కాలము, నాన్ అగ్రిగేషన్ కాలమ్స్ మాత్రమే యూజ్ చేయగలము. బట్ మీరు ఆర్డర్ బై యూజ్ చేయడం వల్ల, ఆర్డర్ బై కాదు, విండో ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ అలానే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదనమాట. సో సపోజ్ నేను ఇక్కడ సింటాక్స్ చూద్దాం. ఓకేనా, సింటాక్స్ ఎలాగా ఇక్కడ చూడండి, ఇదన్నమాట మెయిన్ సింటాక్స్. విండో ఫంక్షన్స్ అంటే ఏమొస్తాయంటే మనము సమ్, ఓకేనా, అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏవైనా కానీ కౌంటు, యావరేజ్, నెక్స్ట్ మ్యాక్సిమము, మినిమం, రైట్, మనకు కావాల్సిన అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మనం కామన్గా యూజ్ చేసే అగ్రిగేషన్ ఫంక్షన్స్, వాటిని మనము విండో ఫంక్షన్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఏది మనం ఏ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వడం అనమాట. మన కండిషన్ ఉంటుంది కదా, ఆ కండిషన్ ఇచ్చేసి ఓవర్ పార్టీషన్ అంటే ఏంటంటే మన ఇండివిజువల్గా ఏం చేయాలి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్డర్ బై, మీరు ఏదైనా ఆర్డర్ బై యూజ్ చేయాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ రోస్ బిట్వీన్ ఫ్రేమ్ అండ్, అంటే ఇక్కడ ఏంటంటే రన్నింగ్ టోటల్స్ ఉంటుంది. ప్రీవియస్ రోతో కంపేర్ చేసుకొని మీరు నెక్స్ట్ రో టోటల్స్ని అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట విండో ఫంక్షన్స్ త్రూ. ఓకేనా, ఇవి యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే మీరు ఎట్ ఏ టైం ఓన్లీ పార్టీషన్ పారామీటర్ ఉంది కదా, దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, అండ్ ఇది యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. అంటే ఇండివిజువల్గా మీకు కావాల్సిన పారామీటర్నే యూజ్ చేసుకోవచ్చు, పర్టికులర్గా ప్రతిదీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఇవి. నెక్స్ట్ వన్, మనకి ఇవి వచ్చేటప్పటికి విండో ఫంక్షన్స్లో కొన్ని కామన్గా యూజ్ చేసే ఫంక్షన్స్లో ఇవి వచ్చేటప్పటికి అగ్రిగేషన్ ఫంక్షన్స్. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ ర్యాంకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ మనకి వాల్యూ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, అగ్రిగేషన్ ఫంక్షన్స్ అలానే వాల్యూ ఫంక్షన్స్. అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే రో నెంబర్, ఓకే, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ర్యాంక్ ఫంక్షన్ ఒకటి, ర్యాంకింగ్ కాదు, జస్ట్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్,
అండ్ వాల్యూ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ల్యాగ్ ఒకటి, లీడ్ ఒకటి, నెక్స్ట్ వన్ ఫస్ట్ వాల్యూ, మనము రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఇవి. ఫస్ట్ వాల్యూ అలానే లాస్ట్ వాల్యూ, ఇవన్నీ మనము యూజ్ చేసే ఫంక్షన్స్ అనమాట. ఓకేనా, ఇవి వాల్యూ ఫంక్షన్స్, ఇవి ర్యాంక్ ఫంక్షన్స్, ఇవి అగ్రిగేషన్ ఫంక్షన్స్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు అని. బట్ ఇక్కడ ర్యాంకింగ్ ఫంక్షన్లో మనకి ఏంటంటే రో నెంబర్ అని ఉంది. అసలు రో నెంబర్ ఎందుకు యూజ్ చేస్తామంటే రోస్ని యూనిక్ ఆర్డర్లో నెంబర్ అసైన్ చేయడానికి. సపోజ్ ఇక్కడ మీరు ఈ 1 to 3 అని ఉంది కదా, మీరు రో నెంబర్ యూజ్ చేసి, ఇది ఒక కౌంట్ లాగే వర్క్ అవుతుంది. రో నెంబర్ని యూజ్ చేసి అది ఆ కాలం నేమ్, ఏ కాలం అయితే ఉంది, ఇప్పుడు నేను అగ్రిగేషన్ అది కాలం అనుకోండి, కాలం నేమ్ అది అగ్రిగేట్ కాలం కదా, అగ్రిగేట్ అని ఇచ్చాను. ఇలా ఇవ్వడం వల్ల ఇక్కడ ఎంత ఉంది, సీరియల్ నెంబర్గా వీటిని, సీరియల్ నెంబర్ అంటే 1 2 3 4 5 ఇలా కౌంట్ చేసి ఇస్తుందన్నమాట. అంటే ప్రతి రోస్ని యూనిక్ ఆర్డర్లో నెంబర్ అనేదాన్ని డిజైన్ చేయడానికి మోస్ట్లీ మనము ర్యాంకింగ్ ఫంక్షన్ రో నెంబర్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే టాప్ అండ్ రికార్డ్స్, డూప్లికేట్ రిమూవ్ చేయడానికి, వాటి కోసం ర్యాంకింగ్ ఫంక్షన్ అనేదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ మనకేంటి, ర్యాంక్ అనేది ఉంది. ర్యాంక్ అంటే ఏంటంటే ర్యాంకింగ్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి. స్మాల్ వాల్యూస్ ఉంటే స్మాల్ ర్యాంక్ ఇవ్వడం కోసం, సేమ్ ర్యాంక్ ఇవ్వడం కోసము, వాటి కోసం మనం ఏం చేస్తామంటే ర్యాంక్ ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేస్తామన్నమాట. సపోజ్ ఒక స్టూడెంట్కి 100 మార్క్స్ వచ్చాయి, అండ్ నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్కి ఒక 50 మార్క్స్ వచ్చాయి, అండ్ థర్డ్ స్టూడెంట్కి కూడా 50 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి, మనం వీళ్ళని ర్యాంక్ అనే దాన్ని అసైన్ చేయాలి. సేమ్ ర్యాంక్ అసైన్ చేయాల్సి వచ్చినప్పుడు, సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వీడు 100 అంటే ఫస్ట్ ర్యాంక్ కదా, ఇప్పుడు ఇక్కడ ఉండే వాటిలో 100 ఫస్ట్ ర్యాంక్, అండ్ ఇక్కడ ఒక 20 వేద్దాం మనకు కొంచెం క్లారిటీ రావడానికి. 100 అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 50 అనేది సెకండ్ ర్యాంక్ వచ్చింది, అండ్ థర్డ్ స్టూడెంట్కి కూడా 50 వచ్చింది. సో ఇప్పుడు మీరు సేమ్ ర్యాంక్ని అసైన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 1 1 2 2 అని వచ్చేసి, ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 టైస్ అయి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది 3 రాకుండా 4 అనేది వస్తుంది. అంటే ఒక వాల్యూ అనేది స్కిప్ అవుతుంది. ఒకవేళ మీకు సేమ్ వాల్యూస్ ఉంటే లైక్ టైస్ ఉంటే అప్పుడు మీరు ఏమవుతుందంటే ఇక్కడ ర్యాంక్ అనేది ఒకటి స్కిప్ అయిపోతుంది. 1 2 నార్మల్గా 1 2 తర్వాత మనకి 3 రావాలి. బట్ అది ఎలా ప్లేస్ చేసుకుంటుందంటే నేను 3 రోజుకి ఆల్రెడీ ప్రింట్ చేసేసాను, సో ఇది నాకు 4th అవుతుంది, నేను దీన్ని 4th ర్యాంక్ ఇస్తాను అని చెప్పి యూజ్ చేస్తున్నాను. 4th ర్యాంక్ ఇస్తాము అని చెప్పి 4th ర్యాంక్ ఇస్తుంది. వాటి కోసం మనము ర్యాంక్ అనేదాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, ర్యాంక్ ఎందుకు యూజ్ చేస్తామో అర్థమైందా? అంటే ఇప్పుడు ర్యాంకింగ్ సిస్టంలో సేమ్ వాల్యూస్ ఉంటే సేమ్ ర్యాంక్ ఇవ్వడం కోసం ర్యాంక్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. డెన్స్ ర్యాంక్ అంటే దానికి ఆపోజిట్. డెన్స్ ర్యాంక్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, సేమ్ మార్క్సే నేను ఏం చేయాలనుకున్నానంటే 1, వీటికి సేమ్ ఉంది 2 2, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 3 వస్తుంది. ఏం చేస్తుంది, అక్కడ స్కిప్ చేయదు, 3ని అక్కడ స్కిప్ చేయకుండా. ఎప్పుడు యూజ్ చేస్తాము, ర్యాంక్ స్కిప్ అవ్వకుండా నాకు యూనిక్గా రావాలి, వాళ్ళకి సేమ్ ఉంటే వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇచ్చేద్దాం, నెక్స్ట్ పర్సన్కి థర్డ్ ర్యాంక్ ఇవ్వాలి, నాకు వాల్యూ అనేది స్కిప్ అవ్వకూడదు, ర్యాంక్ అనేది స్కిప్ అవ్వకూడదు. అలాంటి టైంలో మనము డెన్స్ ర్యాంక్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇవి ర్యాంకింగ్ ఫంక్షన్స్లో మనము నార్మల్గా కామన్గా యూజ్ చేసేది, రెగ్యులర్గా యూజ్ చేసేది ఈ ఫంక్షన్స్. అండ్ నౌ కమింగ్ టు వాల్యూ ఫంక్షన్స్. ఇక్కడ వాల్యూ ఫంక్షన్స్ అంటే ఏంటి, యావరేజ్ అంటే తెలుసు కదా మీకు, యావరేజ్ మినిమం. నేను అగ్రిగేషన్ ఫంక్షన్స్ని స్కిప్ చేస్తున్నాను, ఇవన్నీ మనకి తెలిసినవే. యావరేజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, కౌంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మ్యాక్సిమం ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది. అందుకని నేను అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏవి చెప్పట్లేదు. ర్యాంకింగ్ అయిపోయింది, నెక్స్ట్ వాల్యూ ఫంక్షన్లోకి వచ్చేద్దాం. ఓకేనా, వాల్యూ ఫంక్షన్లో ఫస్ట్ వన్ ల్యాగ్ ఫంక్షన్. ల్యాగ్ అనేదాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, వై వి యూజ్, ప్రీవియస్ రో వాల్యూ చూడడానికి. ఓకేనా, ప్రీవియస్ రో వాల్యూ చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వాల్యూ తీసుకుంటాను, సేమ్ ఈ టేబులే తీసుకుందాం. ఈ టేబుల్ తీసుకొని నేను ఈ వాల్యూని నల్లిస్తున్నాను, అంటే ఏం లేదు, ఆ వాల్యూ అనేది మనకి వాల్యూ లేదు. ఇప్పుడు మీరు ల్యాగ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే సేమ్ టేబులే, సారీ ఇక్కడ కాదు, మీకు రిజల్ట్లో వస్తుంది అది.
ఇప్పుడు మనకి ఇది మన టేబుల్. ఈ టేబుల్‌లో నుంచి నాకేం కావాలంటే ప్రీవియస్ రో వాల్యూ చూడాలి. ఓకేనా? సో, సేమ్ ఇలానే వచ్చేసి ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా కాలమ్ అనేది యాడ్ అవుతుంది. ఆ కాలమ్‌లో ఏముంది ల్యాప్‌టాప్‌కి ప్రీవియస్‌గా ఏదైనా రో ఉందా? ఏది లేదు. సో, నల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రీవియస్ ఏముంది? 25,000 ఉంది. సో, ఇది 25,000 ప్రింట్ అవుతుంది. ఇది ఈ రోకి ప్రీవియస్‌లో ఏదుంది? 15,000 ఉంది. సో, 15,000 ప్రింట్ అవుతుందనమాట. ఇది ఇలా ప్రింట్ చేయాలి. ప్రీవియస్ రో వాల్యూని చూడడానికి మనం ల్యాగ్ అనేదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ల్యాగ్ అనేదాన్ని ఎందుకు యూజ్ చేయాలి? ప్రీవియస్ రో ఉండేదాన్ని యూజ్ చేయడానికి. అలానే లీడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే నెక్స్ట్ రో వాల్యూ చూడడానికి. వెరీ సింపుల్. నెక్స్ట్ రో వాల్యూ చూడడానికి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సేమ్ దీనికి కూడా లీడ్ యూజ్ చేస్తున్నాం. ఇది లీడ్ ఫంక్షన్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ల్యాగ్ ఫంక్షన్. ఈ లీడ్ ఫంక్షన్లో ఇప్పుడు నెక్స్ట్ రోలో ఏముంది? 15,000 ఉంది. రైట్? దీనికి ల్యాప్టాప్కి నెక్స్ట్ రో ఏది? మొబైల్ ఏముంది? 15,000. ఈ 15,000కి నెక్స్ట్ రో ఏంటి? 50,000. ఈ 50,000కి నెక్స్ట్ రో ఏం లేదు. సో, నల్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది ల్యాగ్ లీడ్కి డిఫరెన్స్. ల్యాగ్ అంటే ప్రీవియస్, లీడ్ అంటే నెక్స్ట్. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ వాల్యూ, అలానే లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ అంటే ఏంటి? లాస్ట్ వాల్యూ ఏంటి? ఫస్ట్ వాల్యూ ఎప్పుడు యూజ్ చేయాలి? మనము గ్రూప్లో ఫస్ట్ వాల్యూ తెలుసుకోవడానికి. ఓకేనా? గ్రూప్లో మనకి నార్మల్గా మన ఎంప్లాయీ లిస్ట్ ఉంది కదా, ఎంప్లాయీ దాంట్లో నాకు ఐడి డిపార్ట్మెంట్లో హైయెస్ట్ శాలరీ కావాలి. అలాంటి వాటి కోసం ఫస్ట్ వాల్యూని యూజ్ చేస్తాను అనమాట. ఇంకా సేమ్ యాజ్ యూజువల్ లాస్ట్ వాల్యూ అంటే అదే గ్రూప్లో ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్లో ఐటీ, హెచ్ఆర్, ఫినాన్స్ ఉంది. వాటిలో నాకు లాస్ట్ వాల్యూ అంటే లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. లోయెస్ట్ శాలరీ కానీ లోయెస్ట్ సేల్స్ కానీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనము లాస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తామన్నమాట. ఓకేనా? వీటి కోసం మనం విండో ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఓకే. సింపుల్గా చెప్పాలంటే విండో ఫంక్షన్ అంటే ఏంటంటే విండో ఫంక్షన్ అలో క్యాలిక్యులేషన్స్ అక్రాస్ ఏ సెట్ ఆఫ్ రోస్. ఓకే, రిలేటెడ్ టు ద కరెంట్ రో వితౌట్ కొలాప్సింగ్ రోస్ లైక్ ఏ గ్రూప్ బై లాగా కొలాప్స్ చేయదు. వాటికి రోస్ ఎలాంటిది డీటెయిల్స్ అనేటివి అది లాస్ అవ్వదు. కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అయితే ఉందో ఆ రా టేబుల్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ విండో ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల మీకు రా డేటాలో ఏదైతే ఉంటుందో అదే ఇస్తుంది. అంటే వితౌట్ కొలాప్సింగ్ ఎనీ రోస్. ఓకే. అట్ ద సేమ్ టైం మనం కావాల్సిన రోస్ అనే వాటిని ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా కాలమ్స్ కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ ఆఫ్ విండో ఫంక్షన్. సేమ్ ఫంక్షన్ మీరు నాకు ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి, నేను గ్రూప్ బై యూజ్ చేస్తాను అంటే మనకి గ్రూప్ బైలో పాసిబుల్ అవ్వదు. ఓకేనా? గ్రూప్ బై ప్లస్ అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి సేమ్ రిజల్ట్ రాదు, ఈ రిజల్ట్ వస్తుంది. కానీ రిజల్ట్ ఓకే సేమే ఉంది, బట్ నాకు ఇలా కావాలి, రిజల్ట్ టైప్ అనేది నాకు అవుట్పుట్ అనేది ఇలా కావాలి. ఇలాంటి టైంలో మనం ఏం యూజ్ చేయాలంటే విండో ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఓకే. ఈరోజు వీడియోలో మనం విండో ఫంక్షన్స్కి ఏవేవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం, అవి ఎందుకు యూజ్ చేస్తాము అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఒక మన దగ్గర ఇంటర్మీడియట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. అప్పుడు ఇంకొంచెం నీట్గా అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి.